वरुणा प्रातरश्विना प्रातर्भगं पोषणं ब्रह्मणस्पतिं प्रातः सोमामुतरुद्रं होवेम प्रातर्जितं भगमुग्रं होवेम वयं पुत्रमुदितेर्यो विधत्ता। బంగారు తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసుకోవాలనుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దానికి దైవబలం కూడా తోడు కావాలని అనుకుంటున్నారు. ఆయుత మహాచండీ యాగంతో తెలంగాణను సుభిక్ష ప్రాంతంగా మార్చేయాలని ఆయన సంకల్పిస్తున్నారు. ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రాన్ని యాగ వేదికగా మార్చిన చంద్రశేఖరరావు సతీ సమేతంగా పవిత్ర యాగాన్ని నిష్ఠగా నిర్వహించడానికి సమాయత్తం అవుతున్నారు. 5 రోజుల పాటు సాగే యాగానికి రోజు 50,000 మంది దాకా వస్తారని అంచనా. దేశం నలుమూలల నుంచి అతిరథ మహారథులైన వేద పండితులు తెలంగాణకు తరలివచ్చి యాగానికి ఋత్విక్కులుగా వ్యవహరించబోతున్నారు. వివిధ రంగాల్లో ప్రముఖులు యాగానికి ఏతించబోతున్నారు. ఆయుత చండీ యాగం, దీనిపైన ఇవాళ మ్యాగజైన్ స్టోరీ. प्रातर्जितं भगमुग्रं होवेम वयं पुत्रमुदितेर्यो विधत्ता। 13 ఏళ్ల పాటు అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న గులాబీ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సాధించుకున్న రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని భావిస్తున్నారు. అందుకోసం ఆయుత మహాచండీ యాగాన్ని తలపెట్టారు. ఈ యాగంతో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, 4 కోట్ల మంది ప్రజలు సుఖశాంతులతో తులతూగుతారని కేసీఆర్ నమ్ముతున్నారు. మెదక్ జిల్లాలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో 40 ఎకరాల సువిశాల స్థలంలో ఆయుత మహాచండీ యాగాన్ని తలపెట్టారు. దేశం నలుమూలల నుంచి 1000 మంది వేద పండితులు ఈ యాగంలో ఋత్విక్కులుగా పాల్గొంటారు. వారికి మరో 500 మంది వేద పండితులు సహాయకులుగా వ్యవహరిస్తారు. ఈ నెల 23 నుండి 27 వరకు 5 రోజుల పాటు ఆయుత చండీ యాగం జరుగుతుంది. శృంగేరి మఠం ఈ యాగాన్ని నిర్వహిస్తుంది. సోమవారం వైకుంఠ ముక్కోటి ఏకాదశి నాడు కేసీఆర్, శోభా దంపతులు గణేష్ పూజతో యాగానికి అంకురార్పణ చేశారు. నిజానికి ఈ యాగం ఎప్పుడో నిర్వహించాల్సి ఉంది. 2011లో శృంగేరి పీఠం ఈ యాగాన్ని నిర్వహించింది. ఆ యాగాన్ని వీక్షించిన వారు కేసీఆర్ను కలిసి యాగం ఎంత వైభవంగా సాగిందో చెప్పారు. అప్పుడే కేసీఆర్ మనం కూడా ఇలాంటి యాగం చేద్దాం అన్నారట. 2014 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వెంటనే యాగం నిర్వహించాలని అనుకున్నారు. అయితే గడిచిన 18 నెలలుగా వివిధ కార్యక్రమాల్లో, పరిపాలనలో కేసీఆర్ క్షణం తీరిక లేకుండా ఉన్న సంగతి తెలిసిందే. అందుకే యాగ నిర్వహణ ఇప్పటి వరకు ఆరంభం కాలేదు. ఇప్పుడిక పాలన ఒక గాడిలో పడింది కాబట్టి అనుకున్న విధంగా యాగాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ఈ యాగం ద్వారా రాష్ట్రానికి, దేశానికి కూడా మేలు జరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. పవిత్రమైన ఈ యాగాన్ని వీక్షించి తరించాల్సిందిగా కేసీఆర్ దేశవ్యాప్తంగా ముఖ్యులను సాదరంగా ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీని యాగానికి రావాల్సిందిగా కేసీఆర్ ఆహ్వానించారు. అయితే ఆయన వచ్చేది లేనిది ప్రధాన మంత్రిత్వ కార్యాలయం ఇంకా నిర్ధారణ చేయలేదు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర, తమిళనాడు గవర్నర్లు సిహెచ్ విద్యాసాగర్ రావు, కొణిజేటి రోసయ్య, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రమణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి భోసలే తదితరులతో పాటు వివిధ రంగాల ప్రముఖులను యాగానికి పిలిచారు. వీరు కాక ప్రతిరోజు కనీసం 50,000 మంది యాగాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు 1000 మంది మహిళలతో లలితా సహస్రనామ స్మరణ ఉంటుందని నిర్వాహకులు చెప్పారు. 5 రోజులు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు యాగం జరుగుతుంది. సాయంత్రాలు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వీఐపీల రాక కోసం యాగస్థలి వద్ద 5 హెలీప్యాడ్లు నిర్మించారు. ఆయుధ చండీయాగం ద్వారా తాననుకున్న బంగారు తెలంగాణను మరింత వేగంగా సాధించవచ్చునని కేసీఆర్ నమ్ముతున్నారు. కేసీఆర్ గతంలో కూడా చాలా యాగాలు చేశారు. ఇప్పటి వరకు సతీమణి శోభతో కలిసి కేసీఆర్ 5 చండీ యాగాలను అత్యంత నిష్ఠగా నిర్వహించారు. అలాగే క్యాంపాఫీసులో ప్రవేశించే సమయంలో సుదర్శన యాగం నిర్వహించారు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండే కేసీఆర్ ఏదో ఒక యాగమో హోమమో చేయడం పరిపాటే. ఆ క్రమంలోనే ఇప్పుడు ఈ భారీ యాగానికి ఆయన శ్రీకారం చుట్టారు. సెంట్రల్ డెస్క్, సాక్షి న్యూస్. అసలు ఇంతకీ ఆయుధ చండీ యాగం అంటే ఏంటి? ఈ యాగం ప్రత్యేకతలు ఏంటి? యాగం చేయటం వల్ల వనగూడే ప్రయోజనాలేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వేద పండితులు ఏమంటున్నారో ఆలకించాల్సిందే. అయుతం అంటే 10,000. 5 రోజుల పాటు నిర్వహించే అయుత చండీ యాగాన్ని 1000 మంది ఋత్విక్కులు నడిపిస్తారు. యాగం మొదటి రోజున 1000 చండీ పారాయణాలు చేసి 40 లక్షల నవార్ణ మంత్ర జపాలు చేస్తారు. రెండో రోజున 2000 సప్తశతి పారాయణాలు చేసి 30 లక్షల నవార్ణ మంత్ర జపాలు చేస్తారు. సప్తశతి అంటే 10,000ని 700తో గుణిస్తే వచ్చే లభ్యం, అంటే 70 లక్షలన్నమాట. మూడవ రోజున 3000 సప్తశతి పారాయణాలు చేసి 20 లక్షల నవార్ణ మంత్ర జపాలు చేస్తారు. నాలుగో రోజున 4000 సప్తశతి పారాయణాలు చేసి 10 లక్షల నవార్ణ మంత్ర జపాలు చేస్తారు. అంటే మొత్తం 10,000 సప్తశతి పారాయణాలు, 1,00,00,000 నవార్ణ మంత్ర జపాలు చేస్తారు. ఈ 4 రోజులు కూడా నిత్యం నవావరణ పూజ, చతుషష్ఠ యోగిని దేవతల పూజ, దీప సహిత బలి, కల్మోక్త పూజతో పాటు కుంకుమార్చన కూడా చేస్తారు. యాగంలో చివరిదైన 5వ రోజున అగ్ని ప్రతిష్ఠ చేసి 70 లక్షల ఆహుతులతో అమ్మవారికి పరమాన్న ద్రవ్యంతో 10 లక్షల నవార్ణ మంత్ర జపాలతో ఆజ్య హోమం చేసి అంగ ఆవరణ, పీఠ దేవతలకు ఆజ్య హోమం తర్పణం చేసి ఇంద్రశక్త్యాది దేవతలకు బలిదానం, పూర్ణాహుతి, దంపతి, సువాసిని, కన్యక పూజలు చేసి అవభృతం చేసి యాగ సమాప్తి చేస్తారు. అనంతరం అన్న సంతర్పణ చేస్తారు. యాగమంటే యజ్ఞమే. యజ్ఞమంటే అగ్ని ద్వారా ఆహుతులు సమర్పించుకోవడమే యజ్ఞం. దీన్నే హననమని, యాగమని, హోమమని కూడా అంటారు. హోమంలో నిర్దిష్ట పద్ధతులు ప్రయోగించి దేవతలను అగ్నిలోకి ఆహ్వానిస్తారు. అలా వచ్చిన దేవతలను సంతృప్తిపరచడానికి వేద మంత్రాలతో రకరకాల ఆహుతులను అగ్ని ద్వారా సమర్పిస్తారు. ఇవి ఆయా దేవతలకు నేరుగా అందుతాయన్నది సనాతన ధర్మ విశ్వాసం. యాగం చేసే వాళ్ళ బుద్ధి అద్భుతంగా వికసించడమే కాక దేహంలోని మలినాలన్నీ మటు మాయమవుతాయని వేదాలు చెప్తున్నాయి. చండీ యాగం ఎక్కడ జరుగుతుందో ఆ ప్రాంతంలో దుర్భిక్షం ఉండదని, దుఃఖం రాదని, అకాల మరణాలు ఉండవని అంటారు. లోక కళ్యాణం కోసం, సర్వజనుల హితం కోసం పరబ్రహ్మ స్వరూపిణి అయిన చండీకా పరమేశ్వరులను పూజించాలని సూత సంహిత సూచిస్తోంది. అగ్నిలో ఎన్ని ఆహుతులు సమర్పిస్తారో అంతమందికి అన్నదానం చేయాలన్నది శాస్త్రమని వేద పండితులు అంటున్నారు. చండీ యాగం జరిగే 5 రోజుల్లోనూ నిత్యం చతుర్వేద స్వాహకారాలు చేస్తారు. అంటే దుర్గా హోమం, శ్రీ సూక్త హోమం, గౌరీ హోమం, సరస్వతి హోమం చేస్తారు. అలాగే ముత్తైదువులతో కుంకుమార్చనలు చేయిస్తారు. మొత్తం 100 హోమగుండాలు ఉంటాయి.
4,000 కిలోల బియ్యం, 5,000 కిలోల బెల్లం, 4,000 కిలోల నెయ్యి తదితర హోమ ద్రవ్యాలను సమర్పిస్తారు. మొత్తానికి 5 రోజుల పాటు వేద మంత్రాల ఘోషతో యాగవేదిక ఓ ఆధ్యాత్మిక సంగీతాన్ని ఆవిష్కరిస్తుంది. ఇలాంటి యాగాలను నిర్వహించే వారితో పాటు చూసిన వారికి అంతే మేలు జరుగుతుందని వేద పండితులు అంటారు. ఆయుత చండీ యాగం నిర్వహించాక ఋతుచక్రం కూడా గాడిలో పడి సకాల వర్షాలు పడి రాష్ట్రం సస్యశ్యామలమై పాడి పంటలతో అలరారుతుందని, సకల సంపదలతో జనం తులతూగుతారని అంటారు. ఆయుత చండీ యాగం అత్యంత విశిష్టమైందని శృంగేరి పీఠానికి చెందిన వేద పండితులు గోపీకృష్ణ అంటున్నారు. యాగాన్ని చూసిన వారు కూడా ధన్యులేనని ఆయన చెప్తున్నారు. 23 నుంచి 27 వరకు 5 రోజుల కార్యక్రమం ఇది. ప్రధానంగా ఇది అయుత చండీ యాగం. అయుత అనే శబ్దానికి అర్థం ఏంటంటే 10,000 అని అర్థం, సంస్కృత శబ్దం ఇది. 10,000 సార్లు చండీ పారాయణ చేయడం. ఒక్క చండీ పారాయణ చేస్తేనే సుభిక్షం అంటున్నా. అలాంటి 10,000 చండీ పారాయణాలు శాస్త్రోక్తంగా జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి అనుగ్రహ ఆదేశాలతో ఈ కార్యక్రమం చేయబడుతుంది. 10,000 చండీ పారాయణాలు అది ఏకోత్తర వృద్ధి అనగా ఒకటి ఇప్పుడు పూర్ణ చంద్రుడు అంటాం మనం. ఎప్పుడు కానీ చంద్రుడిలాగా మనిషి అభివృద్ధి చెందాలి అంటారు. పూర్ణిమ చంద్రుడిలాగా ఉంటారు అని మన లోకంలో వాడుతూ ఉంటారు పదాన్ని. పూర్ణిమ చంద్రుడిలాగా ఏంటంటే ఈ శుక్లపక్షంలో చంద్రుడు వృద్ధి అవుతూ వెళ్తాడు. అంటే చిన్నగా ఇంకొంచెం పెద్దగా అలా వెళ్ళి పూర్ణిమ రోజు సంపూర్ణమైన చంద్రత్వం తీసుకుంటారు ఆయన, సంపూర్ణమైన తీసుకుంటారు. అలానే వృద్ధి ఈ పారాయణాలు కూడా 4 పారాయణాలు ఏకోత్తర వృద్ధిగా, ఒకటో రోజు 1000 పారాయణాలు, రెండవ రోజు 2000 పారాయణాలు, మూడో రోజు 3000 పారాయణాలు, 4వ రోజు 4000 పారాయణాలు. ఇలా సంపూర్ణంగా 1000 మంది ఈ పారాయణాలు చేస్తారు. 10,000 పారాయణాలు అవుతాయి. 1,000,000 నవాక్షరి జపం ప్రతిరోజు కూడా నవాక్షరి మూలమంత్ర జపం చేస్తారు.